Congratulations to the whole team of I'm in Love. గట్టిగా చెప్పట్లండి. I'm in Love మూవీ మ్యాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్లో రిలీజ్ అవుతుంది and this wonderful beautiful event is organized by Max Media. Special thanks to 91.1 FM Radio City and ఫస్ట్ సిడి అల్ల నరేష్ గారు ఫస్ట్ సిడిని రఘుబాబు గారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఆర్జే ప్రియాంకని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. Special thanks to Max Media for organizing such a wonderful event and Mango Music ద్వారా ఆడియో రిలీజ్ అవుతుంది, మార్కెట్లోకి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ ప్రొడ్యూసర్ సుజన్ అండ్ లక్ష్మణ్ గారు ఆల్ ది వెరీ బెస్ట్. కొన్ని రీల్స్ చూపించారు, చాలా చక్కగా ఉంది, చాలా మంచి హిట్ ఇస్తుందనే మూమెంట్లోకి కొంత ట్రైల్ చూపించారు. పూర్తి పిక్చర్ చెప్పినా మళ్ళీ మీకు ఉన్న ఐ మీన్ లవ్ ఎలా ఉందనేది. నా స్టోరీ వినగానే చాలా బాగుంది, ఇది కొత్తగా ఉంది. ఇలాంటి మూవీసే నేను సొసైటీకి ఇట్లా మంచి మూవీస్ ప్రేమగా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా మంచి మూవీస్ అందించాలని ఉద్దేశంతో సుజన్ ప్రత్యేకంగా చాలా మంచి టేస్ట్ అండి, అది నా అదృష్టంగా భావించి నేను కూడా చాలా మంచి సినిమా తీశానని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా సుజన్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. స్టోరీ ఒక అమ్మాయి మనసు సాధించడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తే హీరో సక్సెస్ అవుతాడు అనేది ఈ సినిమా స్టోరీ. చిన్న అండర్లైన్ చాలా అందరికీ నచ్చుతుంది. చాలా సింపుల్గా కామెడీ ఎంటర్టైన్మెంట్గా లవ్ స్టోరీ ఉంటుంది. తర్వాత మీ పర్ఫార్మెన్స్ కూడా ఉందని వెయిటింగ్. పర్ఫార్మెన్స్ ఇప్పుడు అంటే ఇంకా టైం ఉందని చెప్పారు యాక్చువల్లీ. అంటే నేను ఫేస్బుక్లో పెట్టేశాను వాచింగ్ అని, ప్లీజ్ ఏమనుకోకండి ప్లీజ్. పర్లేదు, మనం అంటే ఇప్పుడు లాంచ్ చేయాలా ఫస్ట్? సాంగ్ లాంచ్ చేయాలి ఇప్పుడు. అంటే ఇది ఎప్పుడు జరగలేదు ముందర. యాక్చువల్లీ 4th సాంగ్ పాడింది నేను. సో నా సాంగ్ లాంచ్ చేసుకోవడానికి నన్నే ఇన్వైట్ చేశారు స్టేజ్. అది అప్పుడప్పుడు పప్పులో కాలు వేస్తాం, వెళ్ళి కడుక్కొని వద్దాం సార్. ఏమైంది సార్? సో అది వెరైటీ, అంటే మా ఐ మీన్ లవ్లో వెరైటీ జరుగుతుంటుంది. ఐ మీన్ లవ్ ఇన్ఫ్యాక్ట్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి పోస్టర్స్. అండ్ కిరణ్, వెస్ కిరణ్, హాయ్ బ్రో, ఆల్ ది బెస్ట్ టు యూ. అండ్ మే ద మూవీ డూ రియలీ వెల్. సాంగ్స్ బాగున్నాయి. ఐ హావ్ సీన్ ద, అంటే ఒకటే సాంగ్ చూసాను ఎప్పుడు నేను. సో ఐ విష్ ద హోల్ టీమ్, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, కిరణ్, అండ్ డెఫినెట్లీ మా ఇవాల్టి హీరో ప్రదీప్ గారు. దిస్ మై 3rd సాంగ్ ప్రదీప్ గారికి. అండ్ చాలా మంచి సాంగ్, కనుపాపలో అనే ఒక సాంగ్ అనమాట. ఇట్స్ అ వెరీ మెలోడియస్ సాంగ్. అండ్ నిన్ననే కాల్ చేశారు, నేను యాక్చువల్లీ నేను బాంబే వెళ్ళిపోవాల్సింది. ఆయన కాల్ చేశారని, అంటే ఒక మంచి సాంగ్ పాడినప్పుడు ఆ సాంగ్ని ప్రమోట్ చేసుకోవడం, ఆ సాంగ్ని మీ అందరికి వినిపించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ ఒక్క రీజన్ కోసం, ఆయన కోసం నేను ఉండిపోయి ఇవాళ ఐ కేమ్ టు సింగ్ దట్ సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. 2 సాంగ్స్ నా చేత రాయించారు, 2 కూడా చాలా అద్భుతమైనవి. ఒకటి కనుపాపలో చిరుచెమ్మవై అనే సాంగ్ ఒకటి, తర్వాత రెండోది తననే మనసులో కోరుకుంటూ రెండో సాంగ్. రెండు సాంగ్స్ ఇచ్చారండి. నిజంగా ప్రదీప్ కొన్నేరు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఆ తర్వాత సుజన్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. అంతేకాకుండా ఇంత అద్భుతమైన పాటలు అంటే ఒకసారి వినేసి వదిలే లాంటివి కాదు, పదే పదే వినాలనిపించేటువంటి సాంగ్స్ అండి ఇవన్నీ. మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ రియల్లీ వెరీ క్యూట్ లవ్ స్టోరీ అండి. క్యూట్ లవ్ స్టోరీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. నాట్ ఓన్లీ ఫర్ లవర్స్, ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. కామెడీ, ఎమోషనల్, లవ్, ఎఫెక్షన్ అన్నీ ఉన్నాయండి. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే ప్రదీప్ గారు చాలా 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 బాగా కంపోజ్ చేశారు. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ అస్. అండ్ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్ల అంటే నేను ఏ సీన్ చేసినా ప్రియాంక ఎక్స్ప్రెషన్ నీకు బాగుంటుంది, ఎక్స్ప్రెషన్ బాగోదు అనేసి దగ్గరుండి చెప్పి చేయించారు. థ్యాంక్ యూ సార్. అండ్ కిరణ్ గారు ఈజ్ అ వెరీ గుడ్ కో స్టార్ అండ్ వెరీ సపోర్టివ్ యాక్టర్.
థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ ఇన్ లవ్ ఐ థింక్ ఎప్పుడైనా సరే ఫిలిం ఆడియో లాంచ్ అంటే ఫస్ట్ మెయిన్ చెప్పాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి. ప్రదీప్ గారు హ్యాస్ గివెన్ మీ వెరీ గుడ్ ఆల్బమ్. అండ్ ఎందుకంటే ఫిలింలో అందరూ డెబ్యూటెంట్స్. డైరెక్టర్ గారు ఇట్స్ ఫస్ట్ ఫిలిం, కెమెరామ్యాన్ గారు కానివ్వండి, నాకు కానివ్వండి, హీరోయిన్ గారు కానివ్వండి, ఎవ్రీవన్ ఇట్ ఈస్ ఎ ఫస్ట్ ఫిలిం. కానీ ప్రదీప్ గారు ఈజ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్. హీ హ్యాస్ బీన్ బిహైండ్ ద ఫిలిం. వెనకాల ఉండి మాకు బాగా సపోర్ట్ చేసి అందరూ చాలా బాగా డ్యాన్స్ చేసామన్నారు. డ్యాన్స్ వేయాలంటే దానికి తగ్గ పాటలు కూడా ఉండాలి. సో ప్రదీప్ గారు చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఐమ్ ఇన్ లవ్ ఇది ఒక మంచి యూత్ టైటిల్ అండ్ ట్రైలర్ ప్లే చేసాం, చాలా బాగుంది. ఐ విష్ కిరణ్ అండ్ ప్రియాంక ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ చాలా డెబ్యూట్ అంటే ఈ సినిమాలో డెబ్యూ చేస్తున్నారు. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ అండ్ కాస్ట్ ఆల్ ది వెరీ బెస్ట్. ముఖ్యంగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్ గారికి, అలాగే లిరిక్స్ రాసిన శ్రీమణి గారు అండ్ మన తపస్వి శ్రీరామ్ గారికి అండ్ ఈ సినిమా డైరెక్టర్ చంద్రశేఖర్ గారికి. సో ముఖ్యంగా ఏంటంటే సుజన్ గారికి, లక్ష్మణ్ గారికి ఈ సినిమాకి బాగా ఆడి మంచి డబ్బులు తీసుకురావాలని, మంచి ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో నిలబడాలని కోరుకుంటూ, అండ్ కిరణ్కి ఇంకా డెఫినెట్గా నాకు తెలిసి పెద్ద హీరో అవుతాడు. ఎందుకంటే ఇప్పుడే యాంకర్ని ఆయన్ని అన్నయ్య చేస్తాడు, అక్కడ నుంచి బావ చేస్తాడు. సో డెఫినెట్గా చాలా తెలివైన వాడు, డెఫినెట్గా మంచి ఫ్యూచర్ కనిపిస్తుంది. సో ఐ విష్ ఆల్ ద ఎంటైర్ టైమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ ఆడియో, ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఐఎమ్ ఇన్ లవ్ ఈ సినిమా సాంగ్స్ గురించి చెప్పాలంటే, ఈ సాంగ్స్ వింటున్నప్పుడు మీకు ఎవరైనా లవ్లో ఉండుంటే కొన్ని మెమరబుల్ మూమెంట్స్ గుర్తొస్తాయి. లవ్ చేయని వాళ్ళకేమో లవ్ చేస్తే ఎంత బాగుంటుందా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ ఆడియో కేసెట్ శ్రీమణి అండ్ శ్రీరామ్ తపస్వి చాలా అద్భుతంగా నేను ట్యూన్స్ కంపోజ్ చేసే వాళ్ళు ఇంకా అద్భుతంగా లిరిక్స్ రాశారు. అండ్ శేఖర్ మాస్టర్, భాను మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ కిరణ్ వండర్ఫుల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. ప్రియాంక కూడా చాలా బాగా చేసింది. అండ్ చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా మంచి ట్యూన్స్ సెలెక్ట్ చేసుకున్నారు నా దగ్గర నుంచి, వండర్ఫుల్ ట్యూన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది మాత్రం ఈ క్రెడిట్ అంతా నచ్చిన ప్రతి వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ప్రదీప్ గారికే. వీఆర్ వెరీ హ్యాపీ దట్ వి మెట్ మిస్టర్ ప్రదీప్. ఆయన ఉండకపోతే ఈ ప్రాజెక్ట్ మాకు ఇంత బాగా వచ్చేది కాదేమో. బికాజ్ కరెక్ట్, మేము బ్యాంక్ అయిందే ఎక్కువ మ్యూజిక్ మీద. సో టుడే ఇట్ ఈస్ హిస్ క్రెడిట్ దట్ వీఆర్ నౌ స్టాండింగ్ హియర్ ప్రెజెంటింగ్ యూ ఐఎమ్ ఇన్ లవ్. అండ్ ఐ థ్యాంక్ మిస్టర్ రఘుబాబు గారు. ఆయన మాకు ఎంతో సపోర్ట్గా ప్రతి విషయంలో, మాకు ప్రతి హర్డిల్ దగ్గర హీ హాస్ బీన్ ఏ సపోర్ట్. మమ్మల్ని ముందుకెళ్ళడానికి ఒక ఇన్స్పిరేషన్ లాగా, ఒక నేనున్నాను మీరు టెన్షన్ పడొద్దు అని ఒక పెద్ద దిక్కు అంటారు కదా, మాకు ఆయనే ఈ ప్రాజెక్ట్కి. సో థ్యాంక్స్ రఘుబాబు గారు. కొత్త హీరో, చాలా పెద్ద హీరో అవుతాడని నా నమ్మకం వచ్చిందండి సినిమా చూసిన తర్వాత. ప్రదీప్ గారి మ్యూజిక్ చాలా 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 బాగుందండి, చాలా బాగుంది. పెద్ద హిట్ అవుతుందని నాకు నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ హీరో అండ్ డైరెక్టర్. ఇకపోతే ఈ సినిమా గురించి అయితే స్టార్ట్ చేస్తున్నప్పుడు అంటే మా హీరోని చూసినా లేదా మా హీరోయిన్ చూసినా, మా చక్రి కెమెరామెన్ చూసినా అందరూ కొత్త వాళ్ళే. మొత్తం బ్యాచ్ మొత్తం అందరు డెబ్యూట్ అనమాట, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టరు, మా చంద్రశేఖర్ రెడ్డి, మొత్తం అందరూ యూనిట్ అంతా. అట్లాంటిది అఫ్కోర్స్ ఇవాళ హీరో ప్రదీప్ గారు మొత్తం. అయితే ఒక్కొక్క రోజు షూటింగ్ చేస్తుంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అంటే ఏంటి అది పొట్టలో పాములు తీసినంటారు చూడండి పాతకాలంలో, అలా ఏ పొట్టలో ఏ పాము ఉంది అన్నట్టు ప్రతి పొట్టలో పాము ఉంది. ఒక్కొక్కళ్ళు ఎవరికి వాళ్ళ టాలెంట్, ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ తోటి ఈ సినిమా అంత అద్భుతంగా ఎవరికి అందని రీతిలో ఈ సినిమా అవుట్కమ్ వచ్చిందనమాట. చాలా బాగుంది అవుట్పుట్, ఎక్స్ట్రాడినరీ. సాంగ్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, డ్యాన్సు. ఇకపోతే ఎస్పెషల్లీ లాస్ట్ నేను మన ప్రెస్ మీట్లో కూడా చెప్పాను మా హీరో గురించి. తను ఇప్పుడు మీతో చూడండి, నాకు ఫస్ట్ టైం విన్నాను అనమాట తను అంత మంచి వక్త అని. ఎంత క్యాజువల్గా అంటే ఫస్ట్ టైం చేసిన హీరో ఏ స్టేజ్ మీద ఇలా ఎంత జోవియల్గా మాట్లాడు, ఎంత ఎగ్జైటింగ్గా మాట్లాడడం ఎక్కడ చూడలేదు. కానీ మనోడు డ్యాన్స్ కానీ లేదా మాట్లాడే విధానం కానీ ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మొత్తం అన్నీ కలబోసిన వ్యక్తి మా కిరణ్, మా తమ్ముడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా 100% సక్సెస్ అవుతుందని నా నమ్మకం.